శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముందుగా ఈ నెల ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుంభరాశి అందే రాహుగ్రహం ఫ్రెష్గా మే 18నే రావడం జరిగింది. సుమారు 1.5 సంవత్సర కాలం పాటు రాహు కుంభరాశి అందే సంచారం జరుగుతుంది. ఇక మేషరాశిలో షష్టగ్రహ కూటమి విడిపోయి సింగిల్గా శని భగవానుడు ఒక్కడే మీనరాశిలో సంచరించడం జరుగుతుంది. ఇంకా 2.5 సంవత్సరాల పాటు అదే రాశిలో అటు ఇటుగా వక్రించినప్పటికీ అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. మరి మేషరాశిలో శుక్రుడు, వృషభ రాశిలో రవి బుధ గ్రహాలు, మిథున రాశిలో మరి కొత్తగా మారినటువంటి మే 15 నుంచి అదే రాశిలో సంవత్సరం పాటు గురుగ్రహ సంచారం మిథున రాశిలో. ఇక కర్కాటక రాశిలో ఈ నెల ప్రారంభంలో కుజుడు జూన్ 6వ తారీఖు వరకు సంచరిస్తూ జూన్ 6 తర్వాత సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మరి చివరగా సింహరాశి అందే కేతుగ్రహ సంచారం ఇంకా సుమారు 18 నెలల పాటు అదే రాశిలో సంచరించడం జరుగుతుంది. అయితే ఈ నెల ప్రత్యేకత ఏంటంటే ఈ నెల ప్రారంభంలో గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉండిపోవడం వల్ల ఒక విధమైనటువంటి గోచార రీత్యా కాలసర్పదోష ప్రభావం ఏర్పడింది. అలాగే వృషభ రాశిలో రవి బుధుల సంచారంతో బుధాదిత్య యోగం ఏర్పడింది. కర్కాటక రాశిలో కుజ చంద్రుల ప్రభావంతో చంద్రమంగళ యోగం ఏర్పడడం జరిగింది. ఈ 3 యోగాలు కూడా ఎంతో కొంత వివిధ రాశుల వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. వృషభ రాశి వారికి 2025వ సంవత్సరం జూన్ నెల ఫలితాలు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా ఏ రాశి వారికైనా వారి యొక్క జీవితం వారి యొక్క గోచారం అనుకూలంగా ఉండాలంటే ధన లాభస్థానాలు బాగుండాలి. ఆ రెండు బాగుంటేనే మిగతా వ్యవహారాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. మరి ధనస్థానంలో గురుగ్రహ సంచారం అన్నది ఒక ధనయోగంతో ఏర్పడడం జరిగింది. పైపెచ్చు ఈ రాశి వారికి గురువు లాభాధిపతి అలాగే అష్టమాధిపతి. అంటే ఇక్కడ త్రిపుల్ బెనిఫిట్. మామూలుగా గురువు ధనస్థానంలో ఉంటేనే చాలు, అది అదృష్టవశాత్తు కానీ స్వయం కృషి పూర్వజన్మ ఫలితం వల్ల సంతానం యొక్క సహకారం ద్వారా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి. ధనాన్ని నిల్వ చేసుకోవడానికి సేవింగ్ చేసుకోవడానికి గురువు ధనస్థానంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాడు. అయితే లాభాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల మీ వృత్తి ద్వారా వచ్చే ధనం అంటే దశమానికి 2వ స్థానం లాభం అవటం వల్ల మీరు వృత్తిలో ఏ విధంగా కష్టపడతారు, ఎంత సంపాదిస్తారు, వ్యాపారం ఏ విధంగా చేస్తారు, దాంట్లో వచ్చిన ఆదాయం అంతా కూడా ఇప్పుడు మీ కుటుంబ వ్యవస్థలో కలిసి ఇంకా మీ యొక్క సేవింగు నిల్వధనం మిగులుతూ ఉంటుంది. ఇక ఎక్కడితో సరిపోయిందంటే అష్టమాధిపతిగా ధనస్థానం అంటే ఆకస్మిక ధనలాభం, ఇన్సూరెన్స్ ద్వారా, చిట్ ఫండ్స్ ద్వారా మనం గతంలో ఎవరికన్నా ఇచ్చి ఉంటే వాటి తిరిగి ఇవ్వడం, షేర్స్ ద్వారా అంటే మొత్తం మీద మీ యొక్క కుటుంబ ఆదాయం చాలా విపరీతంగా పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అంటే కుటుంబంలో మీ ఎంతమంది అంతమందికి ధన సంపాదన ఉంటుంది. అంటే ఒక కుటుంబం సెటిల్ అయిందంటే 100% అర్థం ఏంటంటే తల్లికి తండ్రికి ఆదాయం ఉండాలి, 3 సంతానం ఉంటే 3 కూడా సంపాదిస్తూ ఉండాలి, అప్పుడు సెటిల్ అయినట్టు. ఇటువంటి స్థితి ఇప్పుడు మన వృషభ రాశి వారికి గురుగ్రహ అనుగ్రహంతో రావడం జరిగింది. ఇంకా మీ కుటుంబంలో ఎవరైనా ధనం సంపాదించకుండా ఉంటే వారికి కంపల్సరిగా ఉద్యోగం అన్నా వస్తుంది. అదే అమ్మాయిలైతే వివాహం జరిగి మరి అత్తవారింటికి వెళ్ళడం అన్నా జరుగుతుంది. ఇక మరొక ధనయోగం ఏంటంటే శని భగవానుడు చాలా సాలిడ్గా ఉన్నాడు లాభస్థానంలో. శని భగవానుడు మీకు అంటే ఖచ్చితంగా ఒక కల్పవృక్షం ఒక కామధేను ఉంటే రెగ్యులర్గా ఇన్కమ్ ఎలాగ వస్తుందో ఆ విధంగా శని భగవానుడు మీరు లాభస్థానంలో ఉంటూ వృత్తిరీత్యా మీరు ఏ వృత్తిలో ఉన్నా శ్రామిక వృత్తిలో ఉన్నా
పారిశ్రామికవేత్తగా ఉన్న మీ యొక్క ఆదాయం మీకు వస్తుంది. అలాగే వ్యాపార రీత్యా కూడా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. పైపెచ్చి ఏంటంటే మీ తాతగారు ఎవరన్నా అంటే అటు తండ్రి తరపు కానీ తల్లి తరపు కానీ ఉంటే వారు మీకు అండగా ఉంటూ ఒక దేవతగా ఒక దేవుడిగా మిమ్మల్ని వివిధ సోర్సుల ద్వారా ఆదాయం వచ్చే వనరులు చెప్పడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది మీ పెద్దవారు చేయనటువంటి వృత్తిని ఇప్పుడు చేపట్టి దాని ద్వారా ఆదాయం కానీ ఒక రాయల్టీ ద్వారా కానీ రెంట్స్ రూపంలో కానీ మొత్తం మీద ఎన్ని చెప్పుకున్నా సరిపోదు, అంత ఆదాయం వస్తుంది ఈ నెలంతా కూడా ఈ వృషభ రాశి వారికి. ఇంకా రాశి అందే రవిగ్రహం బుధగ్రహం ధన పంచమాధిపతి రాశి యందు సంచరించినప్పుడు పైపెచ్చు బుధాదిత్య యోగం వల్ల విద్యార్థులకి విపరీతమైన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీలో చాలా నైపుణ్యంగా చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు. మీరు ఈ సమయంలో ఒక బ్యాంక్ జాబ్ ట్రై చేసినా ఒక సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళినా కూడా 100% సక్సెస్ వస్తుంది. కొత్త వ్యాపారపరమైన ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఒక కేంద్రాధిపతి కోణాధిపతి కలిసి లగ్నమందు ఉన్నారో కంపల్సరీగా ఒక ధనయోగం ఏర్పడుతుంది, ఒక రాజయోగం ఒక అదృష్టయోగం ఏర్పడుతుందన్నమాట. అంటే చతుర్థాధిపతిగా రవి, పంచమాధిపతిగా బుధుడు, ఇది లక్ష్మీనారాయణ యోగం లగ్నం అందే ఏర్పడడం వల్ల మీలో ఒక ఆకర్షణ ఏర్పడడం జరుగుతుంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గౌరవం పొందుతారు, దానికి తగినటువంటి లబ్ధి కూడా పొందడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఈ జాతకుడికి అదృష్టమే. ఇక మూడో స్థానంలో ఏర్పడినటువంటి కుజగ్రహం, కుజుడు ధైర్యానికి కారకుడు. మనం ఎంత సంపద మన దగ్గర ఉన్నా ఎన్ని వనరులున్నా ఒక పని ప్రారంభించాలంటే 100% ధైర్యం ఉండాలి. అటువంటి ధైర్యాన్ని ఈ సమయంలో మీ కుజుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చి ఈ సమయంలో మీరు ఏమైనా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు తృతీయ స్థానంలో చంద్రగ్రహంతో కలిసి ఉండడం వల్ల మీకు దగ్గరలోనే మీరు పుట్టింటికి దగ్గరగాను మీ మదర్ ఉన్నటువంటి ఇంటికి ద్వారాను మీ తల్లిగారి ద్వారాను వివాహ సంబంధం కూడా ఈ సమయంలో నిర్ణయం అయ్యే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఈ వృషభ రాశి వారికి ఇంచుమించుగా అన్ని గ్రహాలు కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తున్నాయి. అలాగే ఈ నెల 6వ తారీఖు తర్వాత చతుర్థంలోకి వస్తున్నటువంటి కుజుడు అంటే మీకు జూన్ 6 తర్వాత మీరు కంపల్సరీగా ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం చేస్తే ఆ స్థిరాస్తి కొనే ప్రయత్నం నెరవేరుతుంది. దానికి తగినటువంటి ధనం కూడా సమకూరే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా మీరు ప్రిపేర్గా ఉండండి. అన్ని సమస్యలకి మూలం ధనం, అందుకే ధనం మూలం మిథం జగత్ అన్నారు. ధనం ఖర్చు పెట్టడం అన్నది చాలా సులభం, సంపాదించడం అన్నది చాలా కష్టం. అయితే ఈ ధనం సంపాదించడానికి ఒక సులువైనటువంటి మార్గాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అది మీకు ఈ నెల ఫలితాల్లో ఈ అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కలిగించే రెమెడీ మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది కొంతవరకు మీరు చేయవలసిందల్లా ధనానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం. ఈ శుక్రవారం రోజు మీరు ఏం చేయాలంటే ఒక మట్టితో తయారు చేసినటువంటి ఒక జాడీ అనొచ్చు, డబ్బులు దాచుకునే డిబ్బీ కూడా అనొచ్చు. పూర్వకాలం మట్టితోనే తయారు చేస్తూ ఉండేవి ధనం దాచుకునేవి. అందుకని ఈరోజు కూడా పాత ఇళ్ళై పడగొట్టినప్పుడు తవ్వినప్పుడు దొరుకుతూ ఉంటాయి కొంతమందికి. అటువంటి మట్టితో తయారు చేసినటువంటి డిబ్బీ ఒకటి తీసుకోండి శుక్రవారం రోజు. దాన్ని శుభ్రంగా మంచినీళ్ళతో శుభ్రం కడిగేసి పసుపుతో దాన్ని రాసి ఒక మూల పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా 6వ సంఖ్య వచ్చేలాగా ధనం అందులో వేయాలి. 6 రూపాయల, 60 రూపాయల, 600, మీకు ఇంకా ఓపుకుంటే 6000 అన్నది ప్రతి శుక్రవారం అందులో డ్రాప్ చేయవలసి ఉంటుంది. అందులో వేయాలన్నమాట. పక్కన పెట్టాలి, అది దేవుని దగ్గర పెట్టడం, నమస్కారం పెట్టడం. అయితే ఈ శుక్రవారం రోజు మిగతా డబ్బులు మీరేమీ కూడా ఖర్చు పెట్టకూడదు. ఇందులో చేసిన 6 రూపాయలు మాత్రమే అందులో వేయాలి. మిగతాదంతా కూడా ఆ రోజు ఏ ఒక్క రూపాయి కూడా మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. అలాగని ఫోన్పేలు గూగుల్ పేలు చేయకూడదు. ఆ నియమం మీరు పాటించి ఈ శుక్రవారం మనీ వెళ్లకుండా ఉంటూ ప్రతి శుక్రవారం వీలైతే ఇంక పెంచుకుంటూ వెళ్ళిపోండి. దాని తర్వాత ఒక సంవత్సరానికో ఎంతో దాన్ని ఓపెన్ చేసి దాంతో ఏదన్నా ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడైనా తీసుకోవచ్చు. గోల్డ్
ఏదైనా కొని అది అమ్మవారి పూజకి ఉపయోగపడేలాగా, ఇది బంగారు పుష్పాలు, ఓ బంగారం కిరీటమో, లేదంటే బంగారంతో చేసినటువంటిది ఏదైనా ప్లేటు ప్రసాదం పెట్టడానికో గ్లాసో కొని అమ్మవారి దగ్గరే పెడతా ఉండండి. ఇలా మీరు చేసుకుంటూ పోతే మీరు ₹6 సేవింగ్ మొదలెడితే అది మీరు వారానికి 6 లక్షల దాకా తీసుకెళ్ళినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అవుతుంది. దాంతో మీరు చేయవలసిందల్లా ఈ గోల్డ్ కొని ఇది అమ్మవారికి ఏదో వస్తువు కొని పెట్టడం. మళ్ళీ మీకు బాగా మీరు దాన్ని మళ్ళీ మీ ఇంట్లో ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి, అంటే అమ్మాయి కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆవిడకి మీరు అవి కానుకగా ఇవ్వచ్చు, బంగారు ఆభరణాలు కూడా ఇవ్వచ్చు. బట్ ఏదన్నా ఈ శుక్రవారం 6 సంఖ్య ఇది కాకుండా మిగతాది కూడా బయటికి వెళ్ళకూడదు. ఇంకా అది ఎంత గొప్ప అవసరమైనా సరే అక్కడతో శుక్రవారం నాడు స్టాప్ చేసి శనివారం మార్నింగే పేమెంట్స్ అన్నమాట. ఈ విధంగా చేసి చూడండి. ఇంచుమించుగా నాకు తెలిసి ఈస్ట్ గోదావరి జిల్లాలో అపర కుబేరులు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఈ నియమాన్నే పాటిస్తున్నారు. స్వస్తి.